సో మీరేమన్నా మళ్ళీ ఇంకేమైనా రిటర్న్ కంప్లైంట్ ఏమైనా చేసిండ్లా? సో మీ బ్రదర్‌ని లాకప్ డెత్ అని చెప్పేసి కూడా ఇంకెవరికైనా పోలీసులకు హైయర్ ఆఫీసర్స్‌కి ఏమైనా కంప్లైంట్ చేసిండ్లా? సో ఏంటిది ఏం చెప్పదలుచుకున్నారు? అయితే రిటర్న్ కంప్లైంట్ ఇద్దామని నిన్న పోతే నిన్న నైట్ అయింది మేము పోయేసరికంటే. నైట్ అయ్యేసరికి మేము అక్కడ స్టేషన్‌లో ఎవరు లేరు. సో మేమేమి ఇయ్యలేరు. అక్కడ మా మామయ్య ఉన్నాడు. ఆయనతోటి ఇప్పించే ప్రయత్నం చేసి నేను ఇక్కడ వచ్చిన. కోదాడ పిఎస్‌లోనే. కోదాడ పిఎస్ తర్వాత అక్కడ డీఎస్పీ, ఎస్పీ పైన హైయర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. సో ఏం జరిగిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు? మీ అనుమానం ఏంటిది? సో మీరు ఒక పక్కన లాకప్ డెత్ అని చెప్పేసి చెప్పడానికి ఆధారాలేమున్నాయి? ఆధారాలు ఏందంటే ఇల్లీగల్ కస్టడీ తీసుకున్నారు. ఫోర్త్ నుంచి తీసుకున్నారు ఇల్లీగల్ కస్టడీ. ఏంటిది అసలు కేస్ ఏంటిది? సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్‌లో స్కామ్ అయిందని చెప్పి తీసుకున్నారు. ఎవరు చేశారు? ఎవరు చేసిర్రు చెప్పాల్సింది పోలీసోళ్ళు కదన్న. ఇప్పుడు మా అన్న అంటే మీ మీ అన్నని ఎందుకు ప్రత్యేకంగా వాళ్ళు టార్గెట్ చేసేది ఎందుకు తీసుకెళ్ళినట్టు? అయితే మా అన్నయ్య అకౌంట్ ఇచ్చిండు. అకౌంట్ ఇప్పుడు థర్డ్ పర్సన్ నుంచి మా అన్న అకౌంట్‌కి మనీ డిపాజిట్ అయినాయి. ఓకే. సో ఆ థర్డ్ పర్సన్ మనీ అడిగితే మనీ విత్‌డ్రా చేసి ఇచ్చేసిండు. మనీ విత్‌డ్రా చేసి ఇచ్చిండు. సో మనీ లిక్విడ్ క్యాష్ ఇచ్చి ఇయడంలో సాక్ష్యం లేదు. వాళ్ళు కొట్టిన సాక్ష్యం ఉన్నది. అకౌంట్ నెంబర్ ఉన్నది కాబట్టి మా అన్నని తీసుకొని లోపలేసిర్రు. 4th నుంచి 8th వరకు ఫుల్ టార్చర్ చేసిర్రు. 8th రోజు మన జ్యుడిషియల్ కోర్టుకు సబ్మిట్ చేసిర్రు. మరి 4th నుంచి ఎక్కడ ఉన్నాడు ఆయన? కస్టడీలో ఉన్నాడు, స్టేషన్లో ఉన్నాడు. ఎందుకు మరి ఈవినింగ్ కల్లా మళ్ళీ అప్పగిస్తారు కదా? సో ఫ్యామిలీకైనా అప్పగిస్తారు కదా? ఎందుకు ఇవ్వలేదా? ఎవ్వరికి అప్పగించలేదు. 5th అంటే ఆ రోజు 4th నైట్ తీసుకొచ్చి చూపించి మళ్ళీ 5th రోజు మళ్ళీ తోలుకవేరు చంపేసి ఇచ్చిర్రు. సో ఎవరు ఎస్ఐ ఎవరు? అక్కడ ఉన్నటువంటి సిఐ ఎవరు? మీరు పోయినప్పుడు మరి మా అన్నని ఎందుకు మీ కస్టడీలో ఇప్పుడు ఉంచుకున్నట్టు అవసరం ఏంటంటే కోర్టుకి ఏమైనా సబ్మిట్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీరు అనలేదా? అసలు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మాకు నోటీసులు ఏ ప్రకారం అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు చెప్పాల్సిందే పోయి వాళ్ళు ఇవ్వాల్సిందే పోయి అసలు ఏది లేదు. ఇల్లీగల్గా అరెస్ట్ చేసిర్రు. ఏదో పట్టుకవేరు తీసుకుపోయి లోపలేసిర్రు, కొట్టిర్రు, చంపారు అంతే. ఏంటిది మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి పరిష్కారం ఏంటిదని చెప్పేసి అనుకుంటాను. బాధ్యత మా తమ్ముడు ఉన్నాడు. వానికి ఒక గవర్నమెంట్ జాబు. మా పెద్దమ్మకి ఏ బెనిఫిట్స్ గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం శాంక్షన్ చేయాలి. ఎస్ఐని సిఐని ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ సస్పెండ్ చేయాలి. సురేష్ రెడ్డి, చిలుకూరు సురేష్ రెడ్డి ఎస్ఐ ఎస్ఐ సిఐ సురేష్ రెడ్డి. ఆయనకి ఎందుకు మరి అంత కక్ష ఎందుకు అంత కొట్టి చంపాల్సి? అన్న మేము దళితులం, వాళ్ళు రెడ్డి వాళ్ళు. ఆడున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ బాద్మాది. వాళ్ళు ఏ చెప్తే కూర్చోమంటే కూర్చుని లేవమంటే లేస్తాడు అంతే. తీసుకుపోయి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ముసుకేసిర్రు, కొట్టిర్రు, చంపిర్రు అంతే.